ఏదైనా సమస్యకు సమాధానం ఎప్పుడు దొరుకుతదంటే, మనం ఆ సమస్య నిజంగా ఉందని అక్నాలెడ్జ్ చేసినప్పుడు. ఈ మధ్యన ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలకు సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ అని ఒక లేబుల్ కలిగిన బ్యాగ్ పట్టుకొని వచ్చారు. చాలా రకాలుగా ట్రోలింగ్‌కి గురయ్యారు గూడా. కానీ నా దృష్టి లోపల అది ఒక బ్రిలియంట్ మూవ్. తమిళనాడు లోపల ఒక స్టూడెంట్ అత్యాచారానికి గురైతే, ఆ అమ్మాయి యొక్క పర్సనల్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయినందుకు పశ్చాత్తాపం ప్రకటిస్తూ ప్రాయశ్చిత్త కార్యంగా నిరసన తెలుపుతూ అన్నమలై గారు ఒక టెంపుల్ లోపల కొరడాలతోటి కొట్టుకున్నారు. దక్షిణ భారతదేశం అందున తమిళ సంప్రదాయాన్ని గురించి ఏ విధంగా అవగాహన లేని వ్యక్తులు దాని గురించి ట్రోలింగ్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీన్ని కూడా నేను ఒక గ్రేట్ మూవ్ అని చెప్తా. ఎందుకంటే రాజకీయ నాయకులకు తాము సేవ చేయబోతున్న ప్రజలతోటి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఏర్పరచుకోవడం ముఖ్యం. బర్నింగ్ ఇష్యూస్ పైన స్పాట్‌లైట్ తీసుకురావడానికి చేసేటువంటి సింబాలిక్ జెస్చర్స్ అనేటివి ఎప్పటికైనా గానీ మంచి ఫలితాలని ఈల్డ్ చేస్తా ఉంటాయి.